ఓకే. మనకి స్కెచ్‌అప్ వేరేలో ఈ 4 ఉంటాయన్నమాట. వేరే ఆబ్జెక్ట్స్, వేరే యుటిలిటీస్, వేరే లైట్స్, నెక్స్ట్ వేరే ఫర్ స్కెచ్‌అప్. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి వీరే ఫర్ స్కెచ్‌అప్ అన్నమాట. ఓకే. ఇదెందుకు యూజ్ చేస్తారు? దీంట్లో ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ అసెట్ ఎడిటర్. ఓకే. అసెట్ ఎడిటర్‌లో మనకొచ్చేసరికి వీరేకి సంబంధించిన అసెట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, మెటీరియల్స్, లైట్స్, ఓకే. జామెట్రీ, నెక్స్ట్ వి హావ్ రెండర్ ఎలిమెంట్స్. అంటే రెండరింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏమేం కావాలి. సో, ఇవన్నీ పెట్టుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా చెప్తాననమాట ఎందుకు యూజ్ అవుతాయి ఏంటనేది. నెక్స్ట్ టెక్స్చర్స్. తర్వాత ఇందులోని సెట్టింగ్స్ ఉంటాయి. అంటే మనం రెండరింగ్‌కి చేయాల్సిన సెట్టింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ అది ఎలా చేయాలి? ఫ్రేమ్ బఫరా? లేదంటే నార్మల్ రెండరింగా? క్లౌడ్ రెండరింగా అనేది. సో, ఇది ఫ్రేమ్ బఫర్ అన్నమాట. వీరే ఫ్రేమ్ బఫర్. అవి అసెట్ ఎడిటర్‌లో ఉంటాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి చావోస్ కాస్మోస్‌లో ఇది కొత్తగా వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే డిఫాల్ట్‌గా సో, చావోస్ వాడు మనకి డిఫాల్ట్ మెటీరియల్ ఇచ్చేస్తాడనమాట. మనం వితౌట్ అప్లై చేయకుండానే. సో, ఇది అడ్వాన్స్‌డ్ ఆప్షన్ అనమాట. అందరూ మాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. సో, మనం ఏంటంటే మెటీరియల్స్ కూడా అప్లై చేయక్కర్లేదనమాట. సో, మీరు ఏదన్నా ఒకటి తీసుకుంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీ తీసుకుంటే గనక ఓకే. ఈ ట్రీ ఇలా ఉంటది. కానీ రెండరింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకు ఆ ప్రాపర్టీస్ అనేవి కనిపిస్తాయన్నమాట. సో, అది చావోస్ కాస్మోస్‌లో మనకి అసెట్స్ ఉన్న అడ్వాంటేజ్ అన్నమాట. నాట్ ఓన్లీ అసెట్స్ ఓకే. హెచ్‌డిఆర్‌ఐస్ కూడా ఉంటాయన్నమాట. హెచ్‌డిఆర్‌ఐస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట హౌస్‌కి. బ్యాక్‌గ్రౌండ్ ఎలా కావాలనేది కూడా హెచ్‌డిఆర్‌ఐస్‌లో తీసుకుంటాం అన్నమాట. డే టైము, ఈవినింగు ఇలాగా. సో, అవి చావోస్ కాస్మోస్‌లో మనకి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెండరింగ్. ఈ టూల్ ఏంటంటే రెండరింగ్ అన్నమాట. అంటే కంప్లీట్ యాక్చువల్ క్వాలిటీ వస్తదన్నమాట ఈ రెండర్ మీద. నెక్స్ట్ రెండర్ ఇంటరాక్టివ్ అంటే సో, మనం ఇంటరాక్టివ్ రెండర్ చేసేటప్పుడు ఏంటంటే కంపేర్ చేసుకుంటూ రెండరింగ్ చేసుకోవచ్చన్నమాట మనం అది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇది రెండరింగ్ అవుతుంది గదా! ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఇది హెల్ప్‌ఫుల్ దేనికంటే సో, మనం ఈ ట్రీని మూవ్ చేసుకుంటూ అంటే మనం కంపేర్ చేసుకుంటూ చూసుకోవచ్చన్నమాట. సో, ఈ ట్రైన్ మూవ్ చేస్తున్నప్పుడు ఎలా కనిపిస్తదంటే దీన్ని మూవ్ చేస్తాను ఇక్కడ. సో, మనకేంటంటే ఇంటరాక్టివ్ రెండరింగ్‌లో కూడా మూవ్ అవుతదన్నమాట. సో, మనకిక్కడ కూడా అది ట్రీ అనేది మూవ్ అవుతదన్నమాట. కానీ మనకి మెయిన్ రెండరింగ్‌లోకొచ్చేసరికి అలా మూవ్ అవ్వదు. అది కంప్లీట్‌గా అయిన తర్వాతే మనం మోడిఫై చేసి మళ్ళీ రీ రెండర్ చేయాలన్నమాట.
సో అలా చేసుకోవడానికి ఇంటరాక్టివ్ రెండర్ యూస్ చేస్తారు. ఓకే. రెండర్ విత్ చావస్ క్లౌడ్ అంటే దానికి కొంత అంటే కొన్ని పాయింట్స్ కావాలి. పాయింట్స్ కానీ, అమౌంట్స్ కానీ అమౌంట్ ఉంటే గనుక ఆటోమేటిక్‌గా క్లౌడ్ రెండరింగ్ అనేది వాళ్ళు చేసిస్తారనమాట. మనం ఫైల్ ఇస్తే. అది క్లౌడ్ రెండరింగ్. ఓకే. వేరే విజన్ ఏంటంటే సేమ్ ఇది అంతే. ఇంటరాక్టివ్ రెండర్ లాగా. ఫైనల్ రెండర్‌లా వస్తది. మనం మోడిఫై చేసుకుంటూ ఉంటుంటే ఏంటంటే ఒక సైడ్ అది అవుతా ఉంటదనమాట. వేరే విజన్. లైవ్ సెషన్ టైప్ అన్నమాట. నెక్స్ట్ ఫ్రేమ్ బఫర్ ఇవన్నీ సెట్టింగ్స్ లో ఉంటాయి అన్నమాట మనకి బ్యాచ్ రెండరింగ్ ఇది. ఇది మనకి రెండరింగ్ పర్పస్ లో అసెట్స్ అంటే మెటీరియల్స్ అప్లై చేసుకోవడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ మెయిన్ టూల్ బార్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వేరే ఆబ్జెక్ట్స్. వేరే ఆబ్జెక్ట్స్ లో ఫస్ట్ ఏంటంటే ఇన్ఫినిట్ ప్లేన్ అన్నమాట. సో నేను ఇక్కడ ఒక ఇన్ఫినిట్ ప్లేన్ అనేది యాడ్ చేశాను. ఓకే. ఇన్ఫ్లెట్ ప్లేన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో నేను ఇది డిలీట్ చేసేస్తాను. ఓకే. ఇన్ఫ్లెట్ ప్లేన్ డిలీట్ చేసి సో ఇన్ఫ్లెట్ ప్లేన్ తీసేసి రెండర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కింద నుంచి ఒక ఎఫెక్ట్ వస్తదన్నమాట. బ్లర్ ఎఫెక్ట్ ఫ్లోర్ నుంచి. మనకి ఇంకొకటి కూడా ఉంది. డోమ్ లైట్ కూడా ఉంది. డోమ్ లైట్ కూడా తీసేస్తాను. ఇలా వస్తుంది అనమాట మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ చూసారా అలా వస్తుంది ఇన్ఫ్లైట్ ప్లేన్ హెచ్డిఆర్ డోమ్ లైట్ లేకపోవడం వల్ల. సో అందుకని మనం అది వాడతాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి అర్థం కాలేదు. ఇదేంటంటే మనకి ఇన్ఫ్లేట్ ప్లేన్ ఏంటంటే మనకి కింద నుంచి మీరు రెండర్ చేసేటప్పుడు బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. మీకు ఓన్లీ ఈ రెండరింగ్ లో ఓన్లీ ఈ బిల్డింగ్ మాత్రమే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి ఒక లైటింగ్ లా వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే సో మనకి ఇది ఇంటర్నెట్ ప్లేన్ లేకపోతే కనుక ఇలా వస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. అంటే మనం ఏదైతే బిల్డింగ్ చేస్తామో అది కరెక్ట్ గా వస్తుంది. ఇన్ఫినైట్ ప్లేన్ లేకపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది అనమాట. మనం హెచ్డిఆర్ఐస్ పెట్టుకున్నా కానీ ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది. ఓకే. మనం ఇన్ఫినిట్ ప్లేన్ పెట్టుకుంటే కనుక ఇలా వస్తుంది. అంటే యాక్చువల్గా నేను ఇన్ఫినిట్ ప్లేన్ పెట్టలేదు. అంటే ఒక అంత పెద్ద ఏరియా డ్రా చేసి ఆ కెమెరా వ్యూ వరకు సెట్ చేసుకున్నాను అనమాట. ఓకే. లేదు అంటే గనక బాగా లో యాంగిల్‌లో కెమెరా పెట్టి స్కై లెవెల్‌లో చేసుకోవాలి రెండరింగ్. అదే నెక్స్ట్ ఆప్షన్. సో అది నేను మళ్ళీ బిల్డింగ్ మనం మోడల్ చేసేటప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫినిట్ ప్లేన్ వల్ల ఇలా అవుతదనమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్ బ్లర్‌గా వస్తది. ఇన్ఫినిట్ ప్లేన్.
అంటే మనం క్లోజ్డ్‌గా ఈ యాంగిల్‌లో తీసుకున్నాం అనుకో, క్లోజ్డ్ యాంగిల్‌లో గాని ఇంటీరియర్స్‌కి ఆ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇంటీరియర్స్‌లో విండోస్ ఉంటే గనక ఆ ప్రాబ్లమ్ ఉంటది. ఈ యాంగిల్‌లో చూస్తున్నారనుకో మనకు ప్రాబ్లమ్ ఉండదు. తెలీదనమాట. కానీ మనకెక్కడైతే ఆ స్కై అనేది కనిపిస్తుందో, అదే ఈ యాంగిల్‌లో చూస్తున్నామనుకో మనకి బ్యాక్‌గ్రౌండ్ వైట్ కలర్‌లో ఉన్నది ఉన్నది కదా! ఇదంతా బ్లర్ అయిపోతదనమాట. అది రీజన్. అందుకని మనం ఇన్ఫినిట్ ప్లేన్ వాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ ఫర్ టు సెలక్షన్ అనమాట. ఓకే. ఫర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే చూసారా ఇది క్లిక్ చేసినప్పుడు హైలైట్ అయింది. ఇవి ఆప్షన్స్. సో, ఇది సమ్ లైక్ గ్రాస్ గాని లేదంటే మ్యాట్ మీద ఉంటాయి కదా! మనకి పైకొస్తాయి కదా! అలా అన్నమాట. మనకి నేనది సెలెక్ట్ చేశాను. కంట్రోల్ జెడ్. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు అవుతది. సో, అది కూడా మనం చేసేటప్పుడు చెప్తానన్నమాట. నెక్స్ట్ కన్వర్ట్ టు క్లిప్పర్. క్లిప్పర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి సెక్షన్ ప్లేన్స్ ఉంటాయి కదా! సెక్షన్ ప్లేన్స్ దగ్గర మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చనమాట అవి సెక్షన్ ప్లేన్స్‌ని. క్లిప్పర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి సెక్షన్ ప్లేన్స్ అన్నమాట. నెక్స్ట్ వేరే యుటిలిటీస్. యుటిలిటీస్‌కొచ్చేసరికి మనం ఈ 4 యూజ్‌ఫుల్ అవుతాయన్నమాట ఎక్కువ. ఇవి ఏంటంటే మనం ఏదైనా ఒక మెటీరియల్ అప్లై చేస్తాం కదా! 4 సైడ్స్ అప్లై చేసినప్పుడు హ్మ్. ఓకే. ట్రై ప్లానర్ ప్రొజెక్షన్ అన్నమాట. ఇట్ మోడిఫైస్ ద టెక్స్చర్ ప్లేస్‌మెంట్ ఫర్ ద 3 సైడ్స్. మనం ఒక్కొక్కసారి ఇండివిడ్యువల్‌గా అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో టేక్ ఓకే. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది మనకి. ఓకే. ఇక్కడ కార్నర్‌లో చూస్తే గనక ఈ పై బ్రిక్‌కి, కింద బ్రిక్‌కి మ్యాచింగ్ లేదు కదా! సో, ఇప్పుడేమవుతదంటే నేనేం చేస్తానంటే ట్రై ప్లానర్ ప్రొజెక్షన్ తీసుకుంటాను. ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటవుతదంటే అది కరెక్ట్‌గా మ్యాచ్ అవుతదనమాట. ఆ బ్రిక్ టు బ్రిక్ సెలక్షన్ అనేది. ఓకే. ఆ విధంగా ఇది సో, ఇదేంటంటే పెద్దగా అవుతది టెక్స్చర్ అనేది. ఇదేంటంటే చిన్నగా చేస్తదనమాట. అలైన్ చేస్తది కరెక్ట్‌గా. ఈ టెక్స్చర్‌కి అలైన్ చేస్తా ఉంటదనమాట. నెక్స్ట్ ఇది స్పెరికల్ స్పెరికల్ ప్రొజెక్షన్‌లో ఉంటాయి గదా! స్పెరికల్ షేప్‌లో ఉన్నట్లికి ఆ టెక్స్చర్ అనేది ప్లేస్‌మెంట్ చేస్తది. సో, ఇదేంటంటే డివైడ్ చేస్తదనమాట. మోడిఫైస్ ద టెక్స్చర్ ప్లేస్‌మెంట్ ఫర్ ద సెలక్షన్.
సో ఈ రెండు ఒకలా యూజ్ అవుతాయి. మనకి ఇది ఎలా యూజ్ అవుతుందంటే స్మాల్ బిగ్ కదా, ఇది కూడా స్పియర్ లో స్మాల్ బిగ్ కింద వర్క్ అవుతుంది అనమాట స్పెరికల్ షేప్ లో. ఇలా స్పియర్ డ్రా చేయాలంటే ఎలా డ్రా చేస్తారు? హలో, కర్వ్ తీసుకొని దాన్ని 1001 బిట్ రూల్ లో రొటేషన్. రొటేషన్ చేయొచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట. అంటే మామూలుగా 1001 బిట్ రూల్ లేకుండా ఇలాగ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్ మార్చుకుని ఇలాగ ఒకటి డ్రా చేసి ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా స్పియర్ డ్రా చేసుకోవచ్చు. అందులో సాల్వ్. నెక్స్ట్ వచ్చేసరికి సో దీనికి మెటీరియల్ అప్లై చేస్తే కనుక సాఫ్ట్ ఎనర్జీస్ ఇంకా ఎంతమంది చూసారు, ఇది ఏంటంటే సింగిల్ గా చేస్తుంది అనమాట మనకి ప్లేన్ అనేది. లేదంటే ఇలా పీస్ కింద ఉంటుంది అనమాట, పార్ట్ కింద. సో ఇది తీసుకున్నాం అనుకో, అంటే సింగిల్ ప్లేన్ లాగా క్రియేట్ చేస్తుంది మెటీరియల్ అనేది. సో దానికి వేరే యూటిలిటీస్ లో ఇవి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వేరే లైట్స్ లో ఫస్ట్ ఇది లైట్ జనరేషన్ లో కొన్ని లైట్ జనరేషన్ ని మోడిఫై చేసుకుంటాం అనమాట. స్కై హెచ్డిఆర్ అంటే ఆ వాల్యూస్ అనేవి సెట్ చేసుకుంటాం అనమాట. అలా కాకుండా ఏంటంటే మనకి సో ఇది ఎక్కువ యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసరికి అంటే మనం ఇండివిజువల్ గా లైట్స్ పెట్టుకుంటాం కాబట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగులర్ లైట్ కానీ సీలింగ్ లైట్ కానీ ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. మనకు వచ్చేసరికి ఫస్ట్ రెక్టాంగులర్ లైట్ అనమాట. రెక్టాంగులర్ ని మనం ఎలా అయినా మాడిఫై చేసుకోవచ్చు. ఏం చేస్తానంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ దీన్ని పుష్ పుల్ చేస్తాను. సో ఈ కింద నేను లైట్ సెట్ చేసుకోవచ్చు, అది రెక్టాంగులర్ లైట్ అనేది అలా అయినా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ డైరెక్షన్ ఎటు ఉంది అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం రెండరింగ్ చేసాం అనుకో, ఫస్ట్ సెట్టింగ్స్ ఇంటరాక్టివ్ రెండరింగ్ పెట్టుకోవాలి. సో లైట్స్ లో మనకి రెక్టాంగులర్ లైట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో సన్ లైట్ నేను 0 చేస్తా, అప్పుడే మనం 0 చేయకపోయాం అనుకో సన్ లైట్ మనకి తెలియదు అనమాట ఆ రెక్టాంగులర్ లైట్ ఎఫెక్ట్. సో
ఇప్పుడు ఏం చేస్తానంటే 0 చేస్తాను. సో 0 చేసేయడం వల్ల ఏంటంటే మనకు ఓన్లీ ఆ పర్టికులర్ లైటింగ్ అనేది కనిపిస్తదనమాట. ఓకే. మనం ఇంటెన్సిటీ పెంచుకునే కొద్దా 100. సో ఎదర స్పియర్ ఒకటుంది గదా! అది ఇంకా కనిపిస్తా ఉంటదనమాట. నేనొక 600 పెట్టుకుంటా. లేదంటే 1500. అలా అన్నమాట. సో మనం ఇది ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఓన్లీ నాకలా లైట్‌లా కనిపించకూడదు అనుకుంటే గనక సో మనం దాన్ని ఇన్విజిబుల్ చేసుకోవచ్చు. అంటే లైట్ అనేది ఇన్విజిబుల్ అవుతది. బట్ లైటింగ్ మాత్రం వస్తదన్నమాట. సో ఇలా కొన్ని కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మనకి. సో నాట్ ఓన్లీ రెక్టాంగులర్ దాన్నేంటంటే మనం డిస్క్ షేప్‌లో కూడా మోడిఫై చేసుకోవచ్చనమాట. రౌండ్‌గా వస్తది. ఇలా రౌండ్ షేప్‌లో కన్వర్ట్ అవుతుంది. ఇలా రౌండ్ షేప్‌లోకొస్తది. అలాగే మనం నెక్స్ట్ స్పియర్ లైట్. ఓకే. సో మనకి ఇది స్పియర్ లైట్ ఎంత కావాలంటే అలా పెట్టుకోవచ్చనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇంటీరియర్ చేస్తున్నప్పుడు రూమ్‌లో లైటింగ్ ఉండదు. అంటే విండోస్ అన్నీ క్లోజ్‌లో ఉంటే గనక లైటింగ్ ఉండదు కదా! అప్పుడేంటంటే మనం హాల్‌లో గాని ఎక్కడన్నా మనకి లైట్ కావాలి అనుకున్న ప్లేస్‌లో ఈ స్పియర్ లైట్‌లు పెట్టుకొని క్లోజ్డ్ సర్ఫేస్‌లో మనం రెండరింగ్ చేసుకుంటాం అన్నమాట. సో అప్పుడు ఈ స్పియర్ లైట్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. ఇలా వస్తదన్నమాట. ఇది మాత్రమే ఆన్‌లో ఉంటది. సో అది మనం ప్రాపర్టీస్ చేంజ్ అయ్యే కొద్దీ దాని కలర్ గాని చేంజ్ అవుతా ఉంటదన్నమాట. సో ఇంటెన్సిటీ పెంచితే గనక 600. ఓకే. ఇంటెన్సిటీ పెంచే కొద్దీ అది చేంజ్ అవుతా ఉంటది. సైజ్. సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. ఇలాగ. సో అదొచ్చేసరికి మనకి స్పియర్ లైట్. అది మనం ఆన్, ఆఫ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు రెక్టాంగులర్ లైట్ ఆన్ చేస్తే ఇక్కడి నుంచి లైటింగ్ వచ్చి ఆ స్పియర్ కనిపిస్తుంది. లేదంటే రెక్టాంగులర్ ఆఫ్ చేసుకొని స్పియర్ ఆన్ చేసుకోవచ్చనమాట. అదర్‌వైస్ బోత్ వి కెన్ ఆన్. సో సన్‌లైట్ కూడా ఆన్ చేస్తే సో సన్‌లైట్ ఆన్‌లోనే ఉంది. సన్‌లైట్‌కి ఇంటెన్సిటీ ఇచ్చుకుంటే గనక ఇలా వస్తదనమాట. ఓకే. అదొచ్చేసరికి స్పియర్ లైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి స్పాట్ లైట్ ఉంటదనమాట. సో స్పాట్ లైట్ ఏంటంటే జస్ట్ మనకొక స్పాట్ లైట్ కింద వస్తదనమాట. ఎక్కడన్నా ఎక్స్‌టీరియర్ గాని, ఇంటీరియర్ ఎలివేషన్‌లో మనకి స్పాట్ లైట్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఐఈఎస్ లైట్స్ అని మనకి కొన్నుంటాయి. సో ఓకే. వీటిని ఐఈఎస్ లైట్స్ అంటారనమాట. ఓకే. ఐఈఎస్ లైట్స్‌లో మనకి డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. అంటే ఆటిల యొక్క ప్రొజెక్షన్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే గనక వే ఆఫ్ ప్రొజెక్షన్ ఈస్ డిఫరెంట్ ప్రతి లైట్‌కి. సో మనకి ఏ లైట్ కావాలంటే ఆ లైట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చనమాట.
మనకి ఎలాంటి లైట్ కావాలంటే అలాంటి. ఇలా డిఫరెంట్ లైట్స్ ఉంటాయి. వీటిని ఐఎస్ లైట్స్ అంటారు. సో మనం ఎప్పుడైతే ఐఎస్ లైట్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా అది ఐఎస్ ఫైల్ అడుగుతుంది. ఓకే, ఆ పర్టికులర్ లైట్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, అది ఐఎస్ లైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఆమ్ని లైట్. ఆమ్ని లైట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఆల్రెడీ డిఫాల్ట్గా X3 warehouse స్టాండ్ ల్యాంప్ ఒకటి తీసుకుంటాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టాండర్డ్ ల్యాంప్ తీసుకున్నాను. సో ఇది రెండరింగ్ చేస్తున్నాను. సో జస్ట్ నార్మల్గా ఉందన్నమాట. ఓకే, దీనికి మనం లైట్ ఎలా సెట్ అంటే ఆల్రెడీ బల్బ్ ఉంది కదా, దీనికి లైటింగ్ ఎలా సెట్ చేసుకోవాలంటే either 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఏదర్ ఎమిసివ్ తీసుకుంటే కనుక, ఎమిసివ్ తీసుకున్నా కానీ ఓకే, ఎమిసివ్ తీసుకున్నా కానీ మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. సో ఆమ్ని లైట్ తీసుకుంటే కనుక ఆమ్ని లైట్ని సో చాలా ఆమ్ని లైట్ దీనికి సెట్ చేస్తున్నాను అనమాట. ఇలాగా సో దానికి కొంచెం ఆమ్ని లైట్ ఎలా సెట్ చేశాను కదా. సో దీంట్లో ఇండివిజువల్ గా చాలా గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, దీంట్లోనే సబ్ గ్రూప్స్ ఇంకా ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్నమాట దాంట్లో ఆమ్ని లైట్ లో. సో ఇప్పుడు రెండరింగ్ చేస్తే సో మనకి సన్లైట్ ఉండడం వల్ల అంత తెలియట్లేదు. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి సన్లైట్ ని 0 చేస్తాను.
సో ఇక్కడ చూసారు కదా, చేసి మన ఓమ్ని లైట్ ఉంది కదా, ఓమ్ని లైట్ ని ఏం చేస్తానంటే ఇంకా ఇంటెన్సిటీ పెంచుతాను అనమాట, అది 50,000కి. సో ఇది మనకి ఎక్కువ లైటింగ్ ఇవ్వదు, ఇలా అనమాట. సో ఓమ్ని లైట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి చిన్న చిన్న లైట్స్ వస్తాయి అనమాట, డెకరేషన్ టైప్ లో కిచెన్ లో కానీ లేదంటే సీలింగ్స్ లో కానీ చిన్న చిన్న వస్తాయి అనమాట, ఫోకస్ టైప్ లో, వాటికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ ఆమ్ని లైట్స్. నెక్స్ట్ వచ్చేసరికి డోమ్ లైట్. డోమ్ లైట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఇది ఆటోమేటిక్గా ఒక ఎన్వైరన్మెంట్ లైట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇన్ఫినైట్ ప్లేన్ కదా, సో మనకి ఇక్కడ చూసారా, మనకంటే స్కై లేదు, కింద బ్యాక్గ్రౌండ్ లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఇన్ఫినైట్ ప్లేన్ తీసుకుంటాను. ఇన్ఫినైట్ ప్లేన్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ డోమ్ లైట్ ఒకటి ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, డోమ్ లైట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం చూద్దాం ఇది రెండరింగ్ ఎలా వస్తుంది. సో కింద చూసారా, ఒక ప్లేన్ వచ్చింది, పైన కూడా స్కై వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఆ డోమ్ లైట్ వల్ల స్కై ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డోమ్ లైట్ ని, ఇక్కడ డోమ్ లైట్ ఉంది కదా, ఇది హెమిస్పియర్ అన్నమాట. నేను ఏంటంటే కంప్లీట్ స్పియర్ చేస్తాను. కంప్లీట్ స్పియర్ ఏంటంటే కింద కూడా మనకి ఆ స్కై అనేది వస్తుంది అనమాట. స్పియర్ చేసి, సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఇన్ఫినిట్ ప్లేన్ ని డిలీట్ చేస్తాను. సో చూసారా, ఓన్లీ అంటే ఇన్ఫినిట్ ప్లేన్ లేకపోతే జస్ట్ బ్లాక్ కింద కనిపిస్తుంది. నెక్స్ట్ డోమ్ లైట్, హెమిస్పియర్. ఓకే, హెమిస్పియర్ పెడితే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మనకి ఏం లేదన్నమాట కింద. సో కింద అంతా బ్లర్ గా ఉంటుంది. మనం ఫుల్ స్పియర్ పెట్టుకుంటే కనుక అంటే ఇదంతా బ్లాక్ అయిపోతుంది. ప్లేన్ నుంచి కిందకి మనకి లైటింగ్ పొజిషన్ లేదనమాట. సో ఇదంతా బ్లాక్ అయిపోతుంది. మన రివ్యూ చూపిస్తున్నారు కదా, ఇలా మనకి బ్లాక్ అయిపోతుంది అనమాట. సో మాక్సిమం విల్ యూస్ హెమిస్పియర్ ఇఫ్ దర్ ఇస్ నో ఇన్ఫినిట్ ప్లేన్. సో మనకి ఏ విధమైన స్కై కావాలంటే ఆ స్కై అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెచ్డిఆర్ టెక్స్చర్ అని ఉంది కదా, ఆ టెక్స్చర్ ని ప్లేస్ చేసుకుని మనకు కావాల్సిన స్కైని బ్యాక్గ్రౌండ్ లో ఇన్సర్ట్ చేసుకుంటాం. అది మెయిన్ థింగ్. సో అది వచ్చేసరికి మనకి డోమ్ లైట్ అన్నమాట. ఓకే,
సో మెష్ లైట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ని లైట్ కింద కన్వర్ట్ చేయడం అనమాట. ఓకే, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఈ 4 ఉంటాయి. ఓకే, ఈ 4 యూజ్ చేసి మనం ఒక పర్టికులర్‌గా ఒక రెండరింగ్ ఎలా చేస్తాం అనేది చూస్తాం అనమాట. స్ట్రిప్ లైట్ కావాలంటే అర్థం కాలేదు. స్ట్రిప్ లైట్ ఇప్పుడు ఫాల్ సీలింగ్ కి టూ ఫాల్ సీలింగ్‌కి మనం రెక్టాంగులర్ యూజ్ చేస్తాం అనమాట. అంటే స్ట్రిప్ గా కావాలండి. అక్కడ అదే స్ట్రిప్ అంటే ఇలా నువ్వు స్ట్రిప్ లాగా కన్వర్ట్ చేస్తావు. ఓకే, దీన్ని స్ట్రిప్ లైట్ మనం. సో ఇది ఉంది కదా, ప్రొజెక్షన్ అనేది తగ్గించుకుంటాం అనమాట. మనకి ఎంత డైరెక్షన్ ఎంత లెంత్ కావాలని. ఇప్పుడు ఆ ఏరియా ఏంటంటే లైట్ అంత వరకు ప్రొజెక్ట్ అవుతుందనా? అంటే దాని యొక్క ఎఫెక్ట్ అంతవరకు ఉంటది. బ్రైట్‌నెస్ అంటే లైటింగ్ ఇంకా ఎక్కువ కూడా వస్తది. ఆ ఎఫెక్ట్ అనేది అంతవరకు నీకు. ఓకే, ఆ డిస్టెన్స్ అంతే ట్రావెల్ చేస్తా ఇంటెన్సిటీ అన్నది అంతేనా? దాని అర్థమా? ఏర్ ఉంది కదా పైకి. ఇప్పుడు మనం లైట్ చూసినట్టయితే గనక బ్రైట్ లైట్ అనేది ఒక పర్టిక్యులర్ రేంజ్ వరకు వస్తది. అవును. తర్వాత రిమైనింగ్ లైట్ అనేది డల్ అయిపోతదన్నమాట. ఓహ్! ఓకే, ఆ బ్రైట్ లైట్ అనేది ఆ డిస్టెన్స్ వరకు వస్తదన్నమాట. ఓకే. ఓకే. హ్మ్. అంటే వన్ థింగ్ ఇది పెట్టుకోవచ్చు. లేదంటే గనక మనకి ఆ సీలింగ్‌లో స్మాల్ బద్ద లాంటిది ఉంటది కదా, బీడింగ్ లాంటిది. సో ఆ బీడింగ్‌ని ఏంటంటే మనం ఎమిసివ్ మెటీరియల్‌లో అప్లై చేసుకుంటాం అన్నమాట. రేడియం మెటీరియల్. ఓకే. సో అంటే అది ఒక లైట్ లాగా ఎఫెక్ట్ ఇవ్వదన్నమాట. రేడియం లాగా ఇస్తది. సో మనం మాక్సిమం రెక్టాంగులర్ లైట్‌ని అలా. సో మనం స్ట్రిప్ లైట్ కన్నా మామూలుగా ఆర్కిటెక్చరల్ టెర్మినాలజీలో ఏమంటారో తెలియదు గానీ నార్మల్‌గా బయట అయితే గనక సైట్‌లో కోవ్ లైట్ అంటారన్నమాట. ఓకే. సో స్ట్రిప్ లైట్, కోవ్ లైట్ బోత్ ఒకటే వస్తదన్నమాట. సో దిస్ ఈస్ కోవ్ లైట్. కోవ్ లైట్. ఓకే. కోవ్ లైటింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం ఫాల్ సీలింగ్‌లో యూజ్ చేస్తాం. హలో. సో ఈ లైటింగ్‌ని సీలింగ్‌లో చేసే లైట్‌నొచ్చేసరికి ఏంటంటే మనం కోవ్ లైటింగ్ అంటామన్నమాట. కోవ్ అంటే అది టెక్నికల్ టెర్మినాలజీ అన్నమాట. హ్మ్. సో మనం రెండర్ చేసుకునేటప్పుడు మెయిన్ థింగ్స్ ఏంటంటే అవుట్‌లైనర్ ఒకటి మీన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఆన్‌లో ఉండకూడదు. నెక్స్ట్ ఏంటంటే షాడోస్ కూడా ఇఫ్ యూ వాంట్ షాడోస్ యూ కెన్ ఆన్. ఓకే. రెండరింగ్ చేసేటప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవాలి. అన్నెసెసరీగా ఆన్ చేస్తే గనుక అంటే ఈ దీంట్లోనే ఆన్ చేస్తే గనుక ఓన్లీ ఒక ఆబ్జెక్ట్‌కి షాడో క్రియేట్ చేయడం ఈజీ అన్నమాట. సో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు షాడోస్ ఆన్‌లో ఉంటే ఏమవుతదంటే వాటన్నిటికి షాడో క్రియేట్ చేయడానికి ఇది ఎక్కువ లోడ్ తీసుకుంటదన్నమాట. లోడ్ తీసుకొని మనం ఇలా రొటేట్ చేసేటప్పుడు అది ఎక్కువ టైమ్ టేకెన్ అన్నమాట. ఎక్కువ టైమ్ తీసుకుంటది. వెంటనే ఇమ్మీడియేట్‌గా షాడో జనరేట్ ఒకసారి మళ్ళీ చెప్పండి షాడోస్. ఇది స్మాల్ థింగ్ కాబట్టి మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ప్రతి రొటేషన్‌కి అదొక షాడో క్రియేట్ చేస్తది కదా. మనం బిల్డింగ్ క్రియేట్ చే ఇది ఎయిదర్ ఆబ్జెక్ట్ రొటేట్ చేసినా గాని, ఈ ప్లేన్ రొటేట్ చేసినా గాని, ఆ డైరెక్షన్‌లో మనకి ఇది షాడో చూపించాలి కదా. సో అప్పుడేంటంటే నువ్విక్కడ బిల్డింగ్ మూవ్ చేస్తున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ షాడో కూడా క్రియేట్ చేయాలి కాబట్టి ఇదేంటంటే ఎక్కువ రన్ అవుతదనమాట. సో మనం షాడో ఆఫ్‌లో ఉందనుకో ఈజీగా మనకి మూవ్ అవుతది. నేనొకటి హ్మ్.
ఓకే. అది చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఎక్కువ మెటీరియల్స్ డంప్ చేస్తాం కదా! లైట్స్, డిఫరెంట్ మెటీరియల్స్. సో, మెటీరియల్స్ కూడా ఏంటంటే అవి ఎక్కువ ఎంబీ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని మెటీరియల్స్ డౌన్‌లోడ్ చేసుకుంటాం. హ్మ్. అవును. సో, ఇలా కొన్ని టెక్స్చర్స్ ఉంటాయన్నమాట. సో, మనకి అందులో ఆప్షన్స్ ఉంటాయి. ఒక మెటీరియల్ క్రియేట్ చేసుకోవాలంటే ఇలా కొన్ని నార్మల్, యాంబియంట్ అని ఉంటాయి. స్కెచ్‌అప్ టెక్స్చర్స్. సో, మాస్టర్ స్కెచ్‌అప్ డాట్ కామ్‌లో ఏంటంటే మనకు కొన్ని వెబ్‌సైట్స్ ఇస్తాడన్నమాట. టెక్స్చర్స్ కోసం. ఓకే. ఆ వెబ్‌సైట్‌కెళ్తే మనకి మంచి టెక్స్చర్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయన్నమాట. బట్ ఎవ్రీ టెక్స్చర్‌కేంటంటే అది ఎంత ఎంబీ ఉంటది, ఏమేమి ఉంటాయనేది చూపిస్తాను. హోమ్ పిక్చర్స్, టెక్స్చర్స్‌లో బ్రిక్ తీసుకుంటే ఇలా మనకి ఎలాంటి టెక్స్చర్ కావాలన్నా మనకి అవైలబిలిటీ ఉంటదన్నమాట. ఓకే. 4K అంటే ఫుల్ హెచ్‌డీ అన్నమాట. సో, కొన్ని ఏంటంటే సైన్ ఇన్ చేసుకోవాలి. కొన్ని టెక్స్చర్స్ ఏంటంటే ఫ్రీగా ఇస్తాడు. కొన్ని కావాలంటే గనుక యాక్సెస్ చేసుకోవాలి. సో, ఇలా ఉన్నాయి చూసారా? ఇవి కొన్ని ఫ్రీగా ఇస్తాడు అంతే. మనకి ఆ హెచ్‌డీలో కావాలంటే గనుక సో, ఇది క్వాలిటీ అన్నమాట. ఇదొచ్చేసరికి 4K నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అని. అంటే మనం రెండరింగ్ చేసుకున్నప్పుడు ఆ ఇమేజ్ అనేది అంత క్వాలిటీ ఉంటదన్నమాట. సో, ఇది ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెరీ స్మాల్ సైజ్ అన్నమాట. సో, లాగిన్ అడుగుతుంది. సో, మనకిక్కడ ఈ టెక్స్చర్స్ ఇలా కొన్ని టెక్స్చర్స్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ వన్ వస్తుంది. సో, మనకేంటంటే మల్టిపుల్ ఒక టెక్స్చర్‌లో మనకి మల్టిపుల్ ఉంటాయన్నమాట. దాంట్లో నార్మల్, బంప్ అని. హ్మ్. సో, మనకి ఇలా ఇస్తాడన్నమాట. ఓకే. అది వచ్చేసరికి
ఇందులో మనకి మ్యాప్స్ ఏమి ఇవ్వడు, ఓన్లీ ఒక టెక్స్చర్ ఇస్తాడు. అది మన దగ్గర ఉంటాయి మెటీరియల్స్. మెటీరియల్స్ సమ్ ప్రాజెక్ట్స్ కి అప్లై చేస్తాను. notes. Extract files on desktop. ఓకే, నేను ఒక ఫైల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేశాను. Okay, I will show that materials tomorrow. Somewhere in the lobby. Materials 3D. ఓకే, ఇది యాక్చువల్గా ఒక మెటీరియల్ అన్నమాట. ఓకే, ఒక మెటీరియల్లో మనకి ఏంటంటే డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. బంప్ మెటీరియల్ అని, నార్మల్ మ్యాప్స్ అని ఉంటాయి కొన్ని. అవి సమ్వేర్ ఉండాలి. అవి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో మనకి దీనికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని మెటీరియల్స్ అనేవి అప్లై చేస్తాం. అవి ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా రేపు చెప్తున్నాను అన్నమాట. సో మనకు వచ్చేసరికి ఇందులో కొన్ని డిఫాల్ట్ మెటీరియల్స్ ఉంటాయి. వన్ థింగ్, ఓకే, మనం ఏదైనా ఒక మెటీరియల్ ఒక తీసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వుడ్. ఓకే, ఈ వుడ్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి బ్యాంబూ వుడ్ లో వచ్చేసరికి ఏంటంటే మనకి డిఫ్యూజ్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, ఇది డిఫ్యూజ్ మ్యాప్ అన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి బంప్ మ్యాప్ అని ఒకటి ఉంటుంది. ఇది బంప్ మ్యాప్ అన్నమాట. సేమ్ మెటీరియల్ కి డిఫరెంట్ మ్యాప్స్ ఉంటాయి. సో అవన్నీ ఇన్సర్ట్ చేసినప్పుడే మనకి ఏంటంటే ఆ పర్టికులర్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట మనకి. ఓకే, మనకి రిఫ్లెక్షన్ కూడా మ్యాప్స్ ఉంటాయి, మెటల్నెస్ కూడా మ్యాప్స్ ఉంటాయి. ఆ మెటీరియల్ మెటల్ అయితే కనుక మెటల్ మెటీరియల్ మ్యాప్స్ ఉంటాయి. మీరు కొన్ని ట్యాప్స్ గట్టా చూసినప్పుడు అయితే కనుక దానికి కొంత
ఒక టెక్స్చర్ లా ఉంటది కొన్నిటిలకి. రాగి ఉంటాయి కదా! దానికి టెక్స్చర్ లాగా ఉంటదనమాట. సో, కొన్ని చూసినట్లయితే గనక మెటల్‌వి. అలా కొన్ని టెక్స్చర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మెటల్ ఓకే. అల్యూమినియం దీంట్లో బంప్స్ ఏమీ లేవు. ఒక మార్బుల్ తీసుకుంటే గనక ఓకే. ఒపాసిటీ అని డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనకిక్కడ కొన్ని లేవు. అవి కావాలంటే ఇక్కడి నుంచి యాడ్ చేసుకోవచ్చు. బంప్ అని అలాగా. సో, రేపు చెప్తాను. అంటే ఒక మెటీరియల్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది. సో, ఇది మనం డైరెక్ట్‌గా అయినా ఈ మెటీరియల్ అనేది అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. 10 ఫీట్. ఇక్కడ చూసారా? అంటే దీనికి ఇలా ఉండడం వల్ల మనకేంటంటే ఒక్కొక్క రోకి ఒక్కొక్క మెటీరియల్ అప్లై అయింది. సో, దాన్నేం చేస్తామంటే ఎయిదర్ ఇలా అయినా అప్లై చేసుకోవచ్చు. 10 ఫీట్. ఓకే. ఇలా అప్లై చేసుకోవచ్చనమాట. అంటే ఒకే రోలో. ఇందాకేంటంటే పార్ట్స్ కింద ఉందనమాట. సో, ఇలా అప్లై చేసుకొని మనం మెటీరియల్స్ అనేది రెండరింగ్ చేసుకుంటాము. సో, మనం ఆ ఫైల్ మీద నేనిందాక ఫస్ట్‌లో స్టార్టింగ్ ఒకటి చూపించాను కదా! ఆ ఫైల్ మీద వర్కౌట్ చేస్తాము. ఫస్ట్ సో, మీరు ట్రై చేయండి ఏదైనా చిన్న మోడల్ క్రియేట్ చేయడానికి. అంటే ప్యారలెల్‌గా ప్రాక్టీస్ చేయడానికి కూడా యూజ్‌ఫుల్ అవుతది. మరి తర్వాత ప్రాక్టీస్ చేసుకునన్నా పర్లేదు. ఓకే. ఇలా గ్రిల్స్ క్రియేట్ చేసుకోవడం. ఇక్కడ గ్రూవ్స్ ఉన్నాయి కదా! వాల్‌కి. సో, మనకి గ్రూవింగ్స్ చేయడానికి కూడా ఆప్షన్ ఉందన్నమాట. నెక్స్ట్ గ్లాస్. సో, ఫస్ట్ ఫ్రేమ్ పెట్టి ఫ్రేమ్ మీద గ్లాస్ లాగా ఇలా అన్నమాట. నెక్స్ట్ ఇలా మీరు చిన్నవి 3 వేర్ హౌస్ నుంచి తెచ్చుకోవచ్చు. ట్రీస్ పెట్టుకోవడం. సో, మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా చిన్నవి క్రియేట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే దానికి ఆ పర్టిక్యులర్ లుక్ అనేది వస్తదన్నమాట. సో, మనకి గ్రూవింగ్స్ పెట్టడానికి కూడా ఐడియా ఉంది కాబట్టి అంటే మీకు ఓన్‌గా ఏదన్నా చేసుకోవచ్చన్నమాట. ఓకే. ట్రై చేయండి. ఏదైనా మంచిగా చేయడానికి. సో, నేను ప్యారలెల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. So, this is for today. We'll see tomorrow. సో, ఇంతవరకు క్లియర్ కదా! అంటే మనకి వీరేలో ఏమేమి ఉంటాయనేది. సో, రేపేంటంటే ఒక్కొక్కటి మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలి, ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం.
సో నేనేంటంటే ఫస్ట్ నుంచి ఎలా చూపిస్తానంటే, ఫస్ట్ నేనేం చేస్తానంటే మొత్తం మెటీరియల్స్ అన్నీ తీయేస్తాననమాట. సో 1 మెటీరియల్స్ ఎలా అప్లై చేసుకుంటావు అనేది చూద్దాం. సో ఓకే. ఇలా మనం డిలీట్ చేసుకోవచ్చనమాట. హ్మ్. ఓహ్! సారీ. సో నేను ఆ మెటీరియల్స్ అన్నీ డిలీట్ చేసేసాను. డిలీట్ చేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో? ఓన్లీ మనకి ప్లెయిన్‌గా ఉంటాయన్నమాట. సో దీని నుంచి మనం ఎలా మెటీరియల్స్ అప్లై చేసుకుంటాం అనేది చూద్దాం. సరేనా? అంటే మేము కూడా ఇప్పుడు ప్లెయిన్ గా చేసాం మొత్తం వైట్ తో. ఆ! ఓకే. విల్ సీ ఫ్రమ్ టుమారో. ఓకే. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే. వీలైతే అది ఫీ పే చేయడానికి ట్రై చేయండి ఈరోజు. ఈరోజు చేసేస్తాం వర్క్. ఓకే. థాంక్ యూ. Naren, ask with Hemida also. ఓకే. Bye.